రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ సంతోష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పత్తి రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో కోదండరెడ్డి ముఖాముఖి నిర్వహించి ప్రస్తుత వ్యవసాయ సంబంధిత పరిస్థితులను సమీక్షించారు. సాగులో రసాయనాలను తగు మోతాదులో వాడుకోవాలని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఈశ్వర్రెడ్డి రైతులకు సూచించారు. పుటందొడ్డిలో నిర్వహించిన రైతు వేదికలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ వర్షాధార వ్యవసాయంతో నీటిని సంరక్షించే చర్యల గురించి, పంట మార్పిడిలో కలిగే ప్రయోజనాలు, చెట్ల పెంపకం వల్ల కలిగే లాభాల గురించి రైతులకు వివరించారు. విత్తనాల ఎంపిక, కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రసాయన ఎరువుల వాడకం తదితర అంశాలపై శాస్త్రవేత్త ఈశ్వర్రెడ్డి రైతులకు తగు సూచనలు చేశారు. మండల వ్యవసాయాధికారి రవికుమార్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో ప్రస్తుతం అమలవుతున్న పథకాన్ని తెలియజేశారు. ఉద్యాన శాఖ అధికారి ఇమ్రాన్ మాట్లాడుతూ తమ శాఖలోని పథకాల వివరాలను రైతులకు వివరించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా అరికట్టడం అందరి బాధ్యత అని జిల్లా మహిళా అధికారి సునంద పేర్కొన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని చింతలపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మానవ అక్రమ రవాణా నివారణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునంద మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రామాల్లో కమ్యూనిటీ నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. లఘు చిత్రాలు ప్రదర్శించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు పశు వైద్యాధికారి భువనేశ్వర్ తెలియజేశారు. ఎర్రవల్లి, పుటాందొడ్డి గ్రామాల్లో నిర్వహించిన టీకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా 192 గేదెలు, 114 ఆవులకు టీకాలు వేసినట్లు ఆమె చెప్పారు. పశువుల్లో గొంతు వాపు వ్యాధి, జబ్బు వాపు, ముద్ద చర్మపు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువల్ల ఈ నెల 27వ తేదీ నుంచి నెల రోజుల పాటు గ్రామాల్లో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు. ఈ అవకాశాన్ని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువులకు ముద్ద చర్మ వ్యాధి సోకుతుందని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ టీకాలు వేయించాలని ధారూరు మండల పశు వైద్యుడు వెంకటరాజు సూచించారు. మన్నాపురం గ్రామంలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని 13 మండలాల పరిధిలో మొత్తం 460 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను భవిత సెంటర్లో చేర్పించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి డబ్బులు ఆదా చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి విజయభాస్కర్ కోరారు. చాగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజయభాస్కర్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మనపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని వైద్యాధికారి హేమమానస సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి గర్భిణీలు రక్తహీనత బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో జరిగిన సమావేశంలో హేమమానస ప్రసంగిస్తూ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని సూచించారు. మండల వైద్యాధికారి మధుబాబు, ఏఎస్ఓ తిరుపాల్ రెడ్డి సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలోని పురపాలక సంఘంలో 100 రోజుల అభివృద్ధి ప్రణాళిక పనులు ప్రారంభమయ్యాయి. నర్సరీలో ఉన్న మొక్కల వివరాలు, వాటిని ఎక్కడ పంపిణీ చేయాలి, నాటేందుకు స్థలాల వివరాలను అధికారులు సేకరించారు. ఇంజనీరింగ్ విభాగం అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ చేపట్టడం, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడం, వార్డు అధికారులు ఇంటింటికి తిరిగి ఆస్తి పన్ను నమోదులో జరిగిన తప్పొప్పులను సవరించడం తదితర కార్యక్రమాలు జరుగుతాయని గద్వాల్ మున్సిపల్ కమిషనర్ దశరథ్ పేర్కొన్నారు. రణం కంటే రాజీయే నయమని, సమయాన్ని డబ్బు ఆదా చేసుకోవాలని, కక్ష కార్పణ్యాలతో ఏమీ సాధించలేరని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ఎన్ ప్రేమలత పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా తమ కేసులను రాజీ పడి పరిష్కారం చేసుకోవాలని ఆమె సూచించారు.